వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణలంకలో జరిగినటువంటి లాకప్ డెత్ మీద, కృష్ణలంకలో జరిగినటువంటి సర్కారీ హత్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేమంటమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ ఎంక్వైరీ ద్వారానే, సిబిఐకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారానే దీనికి సంబంధించినటువంటి నిజానిజాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ సిట్టు మూలంగా ఉపయోగం ఉంది. ఎవరైతే క్రింది స్థాయిలో పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని పోలీసులు సమర్థిస్తారు తప్ప పోలీసులు ప్రజలని సమర్థించేటటువంటి పరిస్థితి లేదు. దానికి ఉదాహరణే 45 రోజుల పాటు పోలీసు యంత్రాంగం, హోంశాఖ మౌనం వహించింది కింద నుంచి పై వరకు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మేము అడుగుతా ఉన్నాం, పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు ఎందుకు మాయం చేయవలసి వచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 18 మాసాల పాటు సీసీ ఫుటేజీలు రికార్డుగా ఉండాల్సినటువంటిది ఎందుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీలు మాయం చేశారు? ఎందుకు హాస్పిటల్స్ చుట్టూ తిప్పారు? ఆ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో 2-3 కానిస్టేబుల్స్ తీసుకెళ్లారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ రకంగా తీసుకెళ్లారు, ఏ రకంగా ట్రీట్మెంట్ చేయాలని ప్రయత్నం చేశారు? దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాలు, సీసీ ఫుటేజీలు కావాలి. హోటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చారు, కొట్టారు అని చెప్పారంటారు. ఆ హోటల్ సంబంధించినటువంటిది కావాలి. అలాగే డెడ్ బాడీని అనాథ శవంగా క్రియేట్ చేయడం కోసం బస్టాండ్కి తీసుకుని వెళ్ళి ఒక అనాథ శవంగా అక్కడ పడేసి సిఆర్పిసి ప్రకారం మీరు ఎందుకుని దాన్ని తూచా తప్పకుండా అమలు చేయలేపారు? ఒక అనాథ శవం కనబడితే ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళు అని చెప్పని దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా సమాచారం తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తిని ఒక అనాథ శవంగా బస్టాండ్లో పడేస్తే బస్టాండ్లో వాళ్ళు సమాచారం ఇచ్చారని చెప్పంటే మీ కృష్ణలంక పోలీసులకి తెలీదా? మీకు సంబంధించినటువంటి రౌడీ షీటర్ అక్కడ చనిపోయి ఉన్నాడు అని చెప్పని తెలీదా? అనాథ శవంగా ఎలా ట్రీట్ చేశారు, అనాథ శవంగా ఎలా క్రియేట్ చేశారు? దాని మీద ఎంక్వైరీ జరగాలి. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజీ శ్మశానానికి తీసుకెళ్లారు. శ్మశానంలో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పూర్తిగా వైలేట్ చేశారు. ఇది నగరపాలక సంస్థ సమాధానం చెప్పాలి, పోలీస్ శాఖ సమాధానం చెప్పాలి. దాంతోపాటు అక్కడ క్రిమేషన్ చేశారు. ఏ రకంగా బూడిద చేశారు, ఏ రకంగా నిబంధనలు పాటించకుండా మీరు దాన్ని అమలు చేశారు? కాబట్టి ఇది పెద్ద ఒక కుట్ర కోణంతో జరిగినటువంటి లాకప్ డెత్. ఈ లాకప్ డెత్ని ప్రజలకు తెలియకుండా పోవాలి అనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరిగారు. ఇప్పుడున్నటువంటి సిట్టు ద్వారా, ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారుల ద్వారా దీనికి ఎటువంటి న్యాయము జరగదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే పక్కన క్రాంతి కుమార్ అదే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారుల యొక్క దాష్టీకాల మూలంగా ఆత్మహత్య చేసుకున్నానని చెప్పని వీడియో చెప్పాడు. అలాగే నిన్న కైకులూరులో నవీన్ కుమార్ అనే అతను వరకట్నం కేసులో పోలీసులు ఇంటర్ఫిరెన్స్ ఎందుకండి? పోలీసులు హై హ్యాండెడ్గా ఎందుకు ప్రవర్తించాలి? ఎందుకు మరణించే స్థితికి ఎందుకు తీసుకెళ్ళాలి? ఇలాంటి పోలీసు యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రజల యొక్క హక్కుల్ని కాపాడట్లేదు, ప్రజల యొక్క హక్కుల్ని భంగం కలిగిస్తూ ఉంది, ప్రజల యొక్క ప్రాణాలకి ముప్పు కలిగిస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజీ రావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. హాస్పిటల్ చుట్టూ తిప్పినటువంటి ఆధారాలు లభ్యం కావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. బస్టాండ్లో సంబంధించినటువంటి అనాథ శవంగా చూపించబడినటువంటి గాదే సాయికృష్ణకు సంబంధించినటువంటి వివరాలు కావాలి అంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. అలాగే శ్మశానం దగ్గర రూల్స్, నిబంధనలు పాటించకుండా క్రిమేషన్ చేసి బూడిద చేసేసినటువంటి సందర్భంలో వాస్తవాలు బయటికి రావాలంటే, వెలికి రావాలంటే సిబిఐ ఎంక్వైరీ కావాలి. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడున్నటువంటి సిట్టు మూలంగా ఏమీ జరగదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లి కూడా కోర్టుని ఆశ్రయించారు. వాళ్ళ పని వాళ్ళది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పోలీసుల యొక్క దాష్టీకం జరిగినా, ఎక్కడ పోలీసులు హై హ్యాండెడ్గా ఉన్నా, ఎక్కడ ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కులు భంగం కలిగించినా కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విషయంలో, ఎందుకంటే ముందు నుంచి చెప్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ప్రతిపక్ష పార్టీని అణిచివేయాలి అని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసు అధికారుల మీద, మాకు సంబంధించినటువంటి పోలీసు అధికారుల మీద పోలీసులే కేసులు నమోదు చేశారు. సీనియర్ ఆఫీసర్ల మీద
కక్షపూరితంగా ఈ ప్రభుత్వం నడుస్తోంది అనే దానికి ఉదాహరణే ఈ పోలీసుల యొక్క దాష్టికం. 800 మంది సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళ మీద, అలాగే 50 మందిని రిమాండ్కి పంపి 80 మందిని హెరాస్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇవన్నీ కూడా పోలీసులు ఇష్టాను ప్రకారం చేస్తున్నారు. హైకోర్టు కూడా అనేక సందర్భాల్లో పోలీసుల యొక్క తీరుని తప్పుపట్టింది. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల యొక్క తీరు ఎక్కడ కూడా మారలేదు. అందులో భాగంగానే ఈరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఈ లాకప్ డెత్, అలాగే కర్నూలులో కూడా జరిగింది గంగమ్మ, అలాగే క్రాంతి కుమార్, అలాగే కైకులూరు నవీన్ కుమార్. ఈ పోలీసుల యొక్క దాష్టీకానికి వీళ్ళందరూ బలైపోయారు. కాబట్టి వాళ్ళ చరిత్ర ఎలా ఉన్నా కూడా పోలీసులు ప్రజల యొక్క హక్కుల్ని కాపాడలేదు, ప్రాణాలు తీస్తున్నారు. కాబట్టి అందుకని ఈరోజు ఈ కృష్ణలంక లాకప్ డెత్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని కోరుతా ఉన్నాము. ఈ పరిణామాలన్నిటి మీద హోంమంత్రి గారు రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.